నమస్కారం అందరికీ. అందరెలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'నివయ్యారి టెల్స్'. నేను మీ వైషు. సో, ఇవాళైతే మేము ఫ్యామిలీ అందరం కలిసి ఇందోర్‌కెళ్తున్నాము. అసలు ఇందోర్‌కి ఎందుకెళ్తున్నాం, దేనికెళ్తున్నాం అనేది మీకు ముందు వ్లాగ్‌లో తెలుస్తుంది. మేమైతే ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ కంప్లీట్ జేసినాము. కాబట్టి ఎయిర్‌పోర్ట్‌లో ప్రాసెస్ అనేది చాలా స్పీడ్‌గా అయిపోయింది. డైరెక్ట్‌గా బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్‌కి వెళ్ళి మా లగేజ్‌ని మేమే చెకింగ్ జేసినాం. ఇక్కడ మెషిన్స్‌లో డీటెయిల్స్ ఎంటర్ చేసి ట్యాగ్ ప్రింట్ చేసుకొని, ఆ ట్యాగ్‌ని మన లగేజ్‌కి అటాచ్ చేయాలనమాట. సో, సెల్ఫ్ చెకింగ్ ముందే చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అయిపోతది. ఎయిర్‌పోర్ట్‌లో అలా నడుచుకుంటూ ఎళ్తున్నప్పుడు మాకైతే అన్ని ఫుడ్ కౌంటర్స్ కనిపిస్తున్నాయి. ఏదో ఒకటి కొనాలి అనుకుంటుండే. ఇంకా డోనట్స్ కనిపించినాయి. ఆ డోనట్స్ నేను, మా అక్క తీసుకున్నామనమాట. మాకు అప్పటికి ఆకలైతుండే. ఇంకా ఫ్లైట్‌లో కూర్చొని తిందామని ఇంకా అది కొన్నాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేనైతే నా బ్రదర్‌ని ఫుల్ సతాయిస్తున్నా. అస్సలు పడుకోనిస్తలే. ఫ్లైట్‌లో వచ్చి ఎవరైనా పడుకుంటారా? మీరే చెప్పండి. మంచిగా ఎంజాయ్ చేయాలి గానీ పడుకుంటారు ఊరికే వచ్చి. ఓహ్ మై గాడ్! మై అనదర్ జుంకా ఈస్ మిస్సింగ్. మీకు ఇలాంటి డ్రెస్ వేసుకుని తిరగాలని ఆశ ఉంది, కానీ వేసుకోరు. ఎందుకంటే మీరు లోకం కోసం బతుకుతున్నారు, నేను నా కోసం బతుకుతున్నాను. అంతే అంతే. सरकारी नियमानुसार विमान में धूम्रपान, वेपिंग और ఫైనల్లీ ఇందోర్‌కైతే రీచ్ అయిపోయినాం. అసలు 1 అవర్ అసలు టైమే తెలవలేదు. ఎప్పుడు ఎక్కినాం, ఎప్పుడు దిగినామా అన్నట్లుండే. ఈ ఎయిర్‌పోర్ట్ నేమ్ వచ్చేసి దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఈ ఎయిర్‌పోర్ట్ చిన్నగా ఉన్నా కానీ చాలా క్లీన్‌గా, స్పేషియస్‌గా అనిపించింది. అట్మాస్ఫియర్ కూడా చాలా మంచిగా అనిపించింది. మేమైతే మా లగేజ్ అవన్నీ తీసుకొని మా డ్రైవర్‌కి కాల్ చేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మీకు ఈ విషయం తెలుసా? ఇందోర్‌ని ఇండియాలో క్లీనెస్ట్ సిటీ అని పిలుస్తారు. ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కి రానీకి మాకైతే ఒక 45 మినిట్స్ పట్టిందంతే. మేము స్టే చేస్తున్న హోటల్ నేమ్ హోటల్ సయ్యాజీ. ఇదైతే 5 స్టార్ హోటల్ అండ్ ఇండోర్‌లో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ అని చెప్పొచ్చు. ఈ హోటల్‌లో అయితే ఇవన్నీ బోర్డ్ మీద ఉన్న రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మేము రూమ్‌కెళ్తున్నాము. ఇప్పుడు రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా మేము ఫ్రెష్ అయ్యాక లంచ్ చేసుకొని ఇప్పుడు మేము ఇందోర్ తిరగనీకెళ్తున్నాము. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ ప్లేసెస్ అయితే విజిట్ చెయ్యము. ఇప్పుడైతే మేము రాజవాడ ప్యాలెస్‌కెళ్తున్నాము. అది ఇందోర్‌లో మోస్ట్ ఫేమస్ హిస్టారికల్ ప్లేస్. వావ్! ఈ ప్యాలెస్ చూడండి ఎంత మస్తుగా అనిపిస్తుంది. ఇది రాజవాడ ప్యాలెస్. ఇండోర్ సిటీలో ఉన్న ఒక ఐకానిక్ హిస్టారికల్ ల్యాండ్‌మార్క్ ఇది. ఈ ప్యాలెస్‌ని హోల్కర్ డైనస్టీ 18థ్ సెంచరీలో నిర్మించారు. ఇంకా ఈ ప్యాలెస్ ఆర్కిటెక్చర్‌లో మరాఠా, ముఘల్స్ మరియు ఇంకా ఫ్రెంచ్ స్టైల్స్ అవన్నీ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి మొత్తం ఇంకా యూనిక్‌గా కనిపిస్తుంది. కొన్నిసార్లు అగ్ని ప్రమాదం వల్ల డ్యామేజ్ అయినా తర్వాత మళ్ళీ రీస్టోర్ చేసి ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్ హెరిటేజ్ ప్యాలెస్‌గా మార్చినారంట. ఇందోర్‌కి వచ్చినప్పుడు ఈ ప్లేస్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇది పిత్ర పర్వతంలో ఉన్న పిత్రేశ్వర్ హనుమాన్ టెంపుల్. ఇక్కడ ఉన్న హనుమాన్ స్వామి విగ్రహం 72 ఫీట్ టాల్ ఉంటుంది. అండ్ ఇది వరల్డ్‌లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టాచ్యూ ఆఫ్ హనుమంతుడంట. ఈ ప్లేస్‌ని మీరు మార్నింగ్ కాకుండా ఈవినింగ్ టైమ్‌లో విజిట్ చేయండి. లైటింగ్స్‌తో ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. మీరు ఇందోర్‌కి వస్తే మాత్రం ఈ డివైన్ ప్లేస్‌ని మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. జై శ్రీరామ్. ఇప్పుడు ఇంకా బ్యాక్ టు హోటల్. ఇప్పుడైతే హోటల్‌కొచ్చేసినాం. ఫ్రెష్ అయ్యాక హోటల్‌ని మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ రైట్ సైడ్ ఒక స్పా ఉంది.
చూడనీకి అయితే చాలా బాగుంది, కానీ ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇప్పుడైతే మేము గేమింగ్ జోన్కి వెళ్తున్నాము. అసలు ఏమేం గేమ్స్ ఉంటాయి ఏంటి అవన్నీ చూడనీకి వెళ్ళినాము. ఇక్కడైతే రైట్ సైడ్ మొత్తం కెఫే ప్లస్ బార్ కౌంటర్ ఉంది. ఇంకా ఇవన్నీ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి, ప్లస్ బౌలింగ్ కూడా ఉంది, స్నూకర్స్ కూడా ఉంది ముంగట. కానీ ఇవన్నీ ఏది ఫ్రీ కాదు, ప్రతిదీ పేమెంట్ చేయాలి. ఇంకా మేమైతే ఏం ఆడలేదు, జస్ట్ చూస్తున్నాము, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ మీరు శారీస్ కూడా కొనుక్కోవచ్చు. ఓన్లీ 2000 అంట స్పెషల్, జస్ట్ 100% డిస్కౌంట్, జస్ట్ స్పెషల్ ఆఫర్ 2000. వైషు పేరు చెప్తే 100% డిస్కౌంట్, రచన పేరు చెప్తే అయితే ఇంకా 150% మీరు ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు. అట్లా పోలేమే, అల్ల దూరుతున్నాం. మేమైతే అసలు హోటల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఏదో ఒక ఫన్ యాక్టివిటీ ఫ్రీగా చేయొచ్చా లేదా అనేది. ఎందుకంటే మేము హోటల్లో స్టే చేస్తున్నాం కాబట్టి సంథింగ్ ఏదో ఒకటి ఫ్రీ ఉండొచ్చు యాక్సెస్. సో కనీసం జిమ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ 11 o'clock నైట్ జిమ్ క్లోజ్ అయిపోయింది అనుకో. అయితే మా బ్రదర్ వచ్చేసి ఇక్కడ బ్యాడ్మింటన్ ఉంది, బ్యాడ్మింటన్ ఓపెన్ ఉంది అంటే ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయినాము. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మంచిగా బ్యాడ్మింటన్ ఆడుకున్నాము ఒక 1/2 hour వరకు. సో ఇప్పుడే బ్యాడ్మింటన్ ఆడినాం కదా, మస్తు ఆకలి అవుతుంది. ఇప్పుడు తిననీకి వెళ్తాము. ఇప్పుడు మేమైతే కొరియన్ రెస్టారెంట్కి వచ్చినాము. చాలా రోజుల నుండి నాకు కొరియన్ ఫుడ్ ట్రై చేయాలి అని ఉండే, ఫైనలీ ఆ ఛాన్స్ దొరికింది. అసలు రెస్టారెంట్ అట్మాస్ఫియర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్లాసీగా ఉందో. అంబియన్స్ కూడా చాలా కాజీగా ఉంది. నాకైతే ఫస్ట్ లుక్లోనే చాలా నచ్చింది. ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీకు కూడా చూపిస్తాము. మరి చూద్దామా మన కొరియన్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. గైస్, నేను కొరియన్ రెస్టారెంట్కి వచ్చిన చాప్ స్టిక్స్తో ట్రై చేస్తున్నా. నాకు అస్సలు రాదు, కానీ మా అన్నకు వస్తు. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. నీకు గైస్కి అర్థం అయిపోయిందా? మళ్ళీ గర్ల్స్కి అర్థం కాదా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. మేము ఇచ్చింది ఒక వెజ్ రామెన్, ఇంకొకటి ఏమో ఫిష్ రామెన్. సో నా బ్రదర్ అయితే ఫిష్ తింటున్నాడు, మా సిస్టర్స్ ఏమో వెజ్ తింటున్నారు. ఎట్లుంది? ఫైనల్లీ చాప్ స్టిక్స్తో తిననీకి రాలేదు, చాలా ట్రై చేసిన, ఇంకా మనకు సెట్ అవ్వదని ఇంకా ఫోక్తో తినుకుంటా కూర్చున్నా. టేస్ట్ మాత్రం నాకు మంచిగానే అనిపించింది, కొంచెం సప్పగా అనిపించింది. ఓకే సూపర్ అని అనను. అంతే గైస్, ఇవాళ డే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. రేపు ఎక్కడికి వెళ్తా ఏం చేస్తానో వ్లాగ్ చేసి చూపిస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్, బై బాయ్.